ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీలో డీసీసీ అధ్యక్ష పదవుల చిచ్చురేగింది. చాలా మంది నాయకులు పదవులు ఆశించి భంగపడ్డారు. మోసం చేసిన అధిష్టానంపై గుర్రుగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడానికి సైతం సిద్ధమవుతున్నారు. వరంగల్ డీసీసీ అధ్యక్ష పదవిని మైనార్టీ నాయకుడు అయూబ్ దక్కించుకున్నారు. దీంతో కొండ సురేఖ వర్గానికి భారీ షాక్ తగిలింది. కొండ వర్గానికి చెందిన గోపాల నవీన్ రాజ్, మీసాల ప్రకాష్ వరంగల్ డీసీసీ పదవి ఆశించి భంగపడ్డారు. అటు రెండోసారి వరంగల్ డీసీసీ అధ్యక్ష పదవిని ఆశించిన ఎర్రబెల్లి స్వర్ణకు నిరాశ ఎదురైంది. పదవి రాకపోవడంతో అధిష్టానంపై ఆగ్రహంగా ఉన్నట్లు సమాచారం. ఇక హనుమకొండ జిల్లా డీసీసీ అధ్యక్ష పదవి వెళ్లింది. ఇనగాల వెంకట్రామరెడ్డికి డీసీసీ పదవి కట్టబెట్టడానికి రెడ్డి వర్గం నాయకులు భారీగా లాబింగ్ చేశారు. మళ్లీ రెడ్డి వర్గానికి పదవి కట్టబెట్టింది కాంగ్రెస్ అధిష్టానం. దీంతో హనుమకొండ జిల్లాలో బీసీలకు తీవ్ర అన్యాయం జరిగింది. డీసీసీ పదవి కోసం మార్కా విజయ్ కుమార్ గౌడ్ తీవ్రంగా ప్రయత్నాలు చేశారు. కాంగ్రెస్ పార్టీ బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తున్నామని ప్రచారం చేయడంతో పదవి తనకి దక్కుతుందని ఆయన ఆశపడ్డారు. చివరికి నిరాశ ఎదురైంది. దీంతో మార్కా విజయ్ కుమార్ గౌడ్ అధిష్టానంపై అసంతృప్తితో ఉన్నారు. ఇక హనుమకొండ జిల్లా డీసీసీ అధ్యక్ష పదవి కోసం దొమ్మటి సాంబయ్య, పింగిలి వెంకట్రామరెడ్డి, తోట వెంకన్న, బంక సర్ల కూడా తీవ్రంగా పోటీ పడ్డారు. కానీ ఎవరికీ పదవి దక్కలేదు. ఇటు జనగామ డీసీసీ అధ్యక్ష పదవి కోసం సింగాపురం ఇందిరా ప్రయత్నాలు చేసినా ఫలితం లేకుండా పోయింది. ఆమె పదవి ఆశించి భంగపడ్డారు. జనగామ డీసీసీ అధ్యక్షురాలిగా మాజీ జెడ్పీ చైర్పర్సన్ లకావత్ ధన్వంతిని నియమించడంపై కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. గత 13 సంవత్సరాలుగా పార్టీకి దూరంగా ఉంటూ పార్టీ ఏ కార్యక్రమాలకు పిలుపునిచ్చినా రాని వారికి ఇప్పుడు డీసీసీ బాధ్యతలు అప్పగించడం ఏంటని సీనియర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత 10 ఏళ్లు పార్టీ అధికారంలో లేకున్నా పార్టీ జెండాను మోస్తూ ప్రజల్లో తిరిగిన నాయకులకు డీసీసీ అధ్యక్ష పదవి ఇవ్వకుండా మోసం చేశారని నిప్పులు చెరుగుతున్నారు. మరోవైపు మహబూబాబాద్ డీసీసీ అధ్యక్ష పదవిని ఆశించి తీవ్రంగా భంగపడ్డారు పలువురు నాయకులు. మహబూబాబాద్ ఎమ్మెల్యే మురళీ నాయక్ భార్య ఉమకు డీసీసీ అధ్యక్ష పదవి దక్కింది. ఎమ్మెల్యే సతీమణికి పదవి కట్టబెట్టడంతో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయాలని అసంతృప్తి నేత వెన్నం శ్రీకాంత్ రెడ్డి భావిస్తున్నట్టుగా సమాచారం. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రవికాంత్ అందిస్తారు. రవికాంత్, చెప్పండి, ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీలో డీసీసీ అధ్యక్ష పదవులలో చిచ్చురేగినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా డీసీసీ అధ్యక్ష పదవులు చిచ్చు పెట్టినటువంటి సందర్భం కనిపిస్తా ఉంది. వరంగల్ జిల్లా మనం చూసినట్టయితే పదవి ఆశించి భంగపడ్డ వారిలో ప్రస్తుతం డీసీసీ అధ్యక్షురాలుగా కొనసాగుతున్నటువంటి ఎర్రబెల్లి స్వర్ణ ఉన్నారు. కొండ దంపతుల అనుచరుడుగా ఉన్నటువంటి గోపాల నవీన్ రాజు కూడా తన డీసీసీ పదవిని ఆశించి భంగపడ్డ వారిలో ఉన్నటువంటి సందర్భం. వరంగల్ డీసీసీ అధ్యక్ష పదవిని మైనార్టీ నాయకుడు అయూబ్ కి కట్టబెట్టినటువంటి సందర్భం కనిపిస్తా ఉంది. పూర్తిగా వరంగల్ జిల్లాకు సంబంధించి కొండా సురేఖ పాత్ర లేకుండానే, మంత్రి పాత్ర లేకుండానే పూర్తిగా ఆ పదవిని అయితే కట్టబెట్టినటువంటి సందర్భం మనం చూస్తా ఉన్నాం. ఇక హన్మకొండ సారి రెడ్డిల చేతికి పదవి వెళ్ళినట్టుగా ఒక చర్చ అయితే కొనసాగుతుంది. 42% రిజర్వేషన్ కట్టబెడతాం, బీసీలకు అందిస్తామని హామీలు గుర్తిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఇప్పటికే అక్కడ హన్మకొండ జిల్లాలో అధ్యక్షుడిగా నాయన్ రాజేందర్ రెడ్డి ఉన్నటువంటి సందర్భంలో మరొక బీసీ నేతకు ఆ పదవి ఇస్తారని ఆశించినటువంటి సందర్భంలో బీసీలకు అన్యాయం చేశారనే విధంగా ఒక తీవ్రమైనటువంటి విమర్శలు అయితే వస్తా ఉన్నాయి. డీసీసీ పదవి ప్రస్తుతానికి కూడా చైర్మన్ గా ఉన్నటువంటి ఇనుగాల వెంకట్రామరెడ్డికి కట్టబెట్టినటువంటి సందర్భం. డీసీసీ పదవి కోసం చాలా మంది హన్మకొండ జిల్లా నుంచి పోటీ పడ్డారు. ఎందుకంటే ఒక విద్యావంతులు ఉండేటువంటి జిల్లా కాబట్టి ఈ జిల్లా నుంచి చాలా మంది నాయకులు పోటీ పడ్డటువంటి సందర్భం. ఇందులో ప్రధానంగా మనం చూసినట్టయితే విజయ్ కుమార్ గౌడ్ ఇతను కూడా తీవ్రమైనటువంటి ప్రయత్నాలు చేశారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తున్నటువంటి ప్రచారం చేస్తుంది కాబట్టి తనకు పదవి వస్తుందని
ఆశించాడు. కానీ అతనికి పదవి రాకపోవడంతో తీవ్రమైనటువంటి అసంతృప్తిలో ఉన్నారు. ఈయనతో పాటు దొమ్మాటి సాంబయ్య అంటే వర్ధనపేట నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే టికెట్ కూడా ఇతను ఆశించినటువంటి సందర్భంలో దొమ్మాటి సాంబయ్య కూడా పదవి దక్కనటువంటి పరిస్థితి. పింగిలి వెంకట్రామరెడ్డి, అదేవిధంగా తోట వెంకన్న, బంక సరళ వీళ్ళకు కూడా ఆ పదవి ఆశించి భంగపడ్డ వారిలో వీరు ఉన్నారు. ముఖ్యంగా జనగామ డీసీసీకి సంబంధించినటువంటి పదవిని మాజీ జడ్పీ చైర్పర్సన్ గా పనిచేసినటువంటి లకావత్ ధన్వంతికి కేటాయించినటువంటి సందర్భంలో చాలా సీనియర్లు గా ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులంతా కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్న పరిస్థితి. గత 13 సంవత్సరాల నుంచి పార్టీకి దూరంగా ఉంటున్నటువంటి లకావత్ ధన్వంతికి ఎలా జిల్లా అధ్యక్ష పదవి కట్టబెడతారని పలువురు సీనియర్ నాయకులు ఆగ్రహంగా ఉన్నట్టుగా మనకు తెలుస్తా ఉంది. 10 ఏళ్ల నుంచి పార్టీ జెండా మోస్తున్న తమను కాదని లకావత్ ధన్వంతికి ఎలా డిసిసి అధ్యక్ష పదవి కేటాయిస్తారని పలువురు గురువుగా ఉన్నటువంటి సందర్భం కనిపిస్తా ఉంది. జనగామ డిసిసి అధ్యక్ష రేసులో సింగాపురం ఇందిరా కూడా శేషంగన్పూర్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి ఓడిపోయినటువంటి సింగాపురం ఇందిరా కూడా భంగపడ్డట్టుగా మనకు తెలుస్తా ఉంది. ముఖ్యంగా శేషంగన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఈమె పదవి కోసం ప్రయత్నాలు చేసినా ఆమెకు దక్కనటువంటి పరిస్థితి. ఇక మహబూబాబాద్ జిల్లాలో ఎమ్మెల్యే మురళీ నాయక్ భార్యకు ఆ పదవిని కేటాయించారు. అక్కడ ఉన్నటువంటి వెన్నెం శ్రీనివాస్ రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేసే యోచనలు కనిపిస్తా ఉంది. ఎక్కడికక్కడ డీసీసీ పదవులు చిచ్చి పెట్టినటువంటి సందర్భం కనిపిస్తుంది. పలువురు రాజీనామా చేసే యోచనలో ఉన్నట్టుగా మన సమాచారం ఉంటుంది. రైట్ రవికాంత్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.